హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లోన ఏమేమి జరిగింది, ఏ టాస్క్లు, టికెట్ ఫినాలే టాస్క్ కోసం ఏ వరుస వెంబడి చైన్ టాస్క్లు జరుగుతున్నాయి కదా, ఏ టాస్క్లు జరుగుతున్నాయి, ఏంటి ఏం కథ, వాటి విశేషాలన్నిటినీ కూడా నేను మీ ముందు ఇప్పుడు వివరించబోతున్నాను. సో అంతకుముందు దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దెన్ బిగ్ బాస్ హౌస్లోన నిన్నటి టాస్క్లోన ధనరాజ్ టీం వాళ్ళని ఓడించి హనుమంతు టీం వాళ్ళు గెలిచిపోతారు. సో హనుమంతు టీంలో ఎవరు? హనుమంతు, భవ్య అండ్ మోక్షిత. ధనరాజ్ టీంలోన ధనరాజ్ అండ్ దెన్ గౌతమి అండ్ మంచు. సో ఇట్లా గెలుస్తారు. ఎప్పుడైతే వీళ్ళంతా గెలిచిన తర్వాత ఇంకొక టాస్క్ వాళ్ళ స్టార్టింగ్ ఉంది. ఈ టాస్క్ ఏంటంటే కనుక వాళ్ళు ఒక ప్లాంక్ ఉంటుంది, జిగ్ జాగ్ సీసా ఆడతారు కదా, ఆ సీసా ఆడేటువంటి ప్లాంక్ పైన ఈ ఎదురుగా ఉన్నటువంటి బాస్కుల్లో ఉన్నటువంటి బాల్ను ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆ సీసా పైన ఎక్కి ఆ చివరిలో ఉండేటువంటి ఒక రౌండ్ డిస్క్ లాంటి రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్లోన ఆ బాల్ నుంచి మళ్ళీ నడుచుకుంటూ రావాలి. ఎవరైతే 6 బాళ్ళు యువతల నుంచి తీసుకెళ్ళి అవతల పెట్టి మళ్ళీ నడుచుకుంటూ వస్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్ అవుతారు. ఈ టాస్క్ విన్ అయిన వాళ్ళు టికెట్ ఫినాలే టాస్క్కు సెలెక్ట్ అవుతారు, కంటెండర్గా సెలెక్ట్ అవుతారు. సో ఈ టాస్క్ ఆడుతున్నది ఎవరు? ఈ టీంలో నిన్న గెలిచినటువంటి టీం, నిన్న టాస్క్ గెలిచినటువంటి టీం ఎవరు అంటే హనుమంతు టీం. హనుమంతు, భవ్య అండ్ మోక్షిత, ఈ ముగ్గురు ఈ ఆటను ఆడాలి. ఈ ఆట కొంచెం టెక్నికల్ గేమ్, అంటే అర్థం చేసుకోవాలి. ఇలా పైకి వెళ్ళి కిందికి ఇలా ఉంచినప్పుడు అక్కడ బాల్ ఉంచి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఏ మాత్రం అటు ఇటు చేసినా కూడా ఆ బాల్ మళ్ళీ టిల్ట్ అయిపోతుంది. సో ఇక్కడ హనుమంతు అక్కడ చైత్ర, ఆ తర్వాత త్రివిక్రమ్ వీళ్ళందరూ చెప్పినటువంటి మాట విని ఆ ప్రకారం ఆడాడు. అయితే గౌతమి ప్లస్ మోక్షిత వీళ్ళిద్దరూ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయ్యారు. సో ఈ టాస్క్లోన గెలిచింది ఎవరంటే హనుమంతు అద్భుతంగా ఆడి గెలిచాడు. 6 బాల్స్ పెట్టారు. వీళ్ళిద్దరు కలిసి ఒక బాల్ కూడా పెట్టలేకపోయారు. కారణం ది డోంట్ నో ది టెక్నిక్, హౌ టు బ్యాలెన్స్ ఇట్. దానిపైన ఎలా నడవాలి, ఎంత స్లోగా నడవాలి, దాని కింద ఉంచిన తర్వాత ఎలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ కూడా కాస్త టెక్నికల్గా ఆ పట్టు తెలియాలి. ఒక్కసారి ఆ పట్టు తెలిస్తే వరుసగా చేసేయచ్చు. సో హనుమంతు ఆ పట్టు తెలుసుకున్నాడు. ఆ పట్టు ప్రకారం వెళ్ళి 6 బంతులు తీసుకొని వచ్చి ఆ డిస్క్లోనే పెట్టేసి విన్నర్గా నిలిచాడు. సో ఇప్పుడు మళ్ళీ హనుమంతు వెళ్ళి విన్నర్గా నిలిచాడు. హనుమంతుని ఎప్పుడైతే కంటెండర్గా ప్రకటించారో వెంటనే ఇంకొక ప్రక్రియ మొదలవుతుంది, నిన్న మొదలైనటువంటి ప్రక్రియ. సో ఇవాళ నిన్న చైత్రను బయట పెట్టేశారు. ఇప్పుడు ఎవరిని బయట పెట్టాలి? ఏది? ఓడినటువంటి టీం. నిన్ననే ఓడినటువంటి టీం ఎవరిది? ధనరాజు వాళ్ళ టీం. ధనరాజు, గౌతమి, ఆ తర్వాత మంజు, వీళ్ళు ముగ్గురు వాళ్ళు చర్చించుకొని వాళ్ళు ఒకరిని బయట పెట్టేసేయాలి. అంటే ఈ గ్యాప్ నుంచి బయటకు లాగాలి. అందరూ నిలబడి ఉంటారు. ఖచ్చితంగా అందరికీ తెలుసు గౌతమి, మంజు వాళ్ళు మాట్లాడుకొని ధనరాజును బురిడి కొట్టించేసి బయటికి పంపించేస్తారు అని. ఇట్స్ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడుకుంటారు, అది అంటారు, ఇది అంటారు, నా పాత కథలన్నీ తవ్వితీస్తారు, పాత కథలన్నీ. సో మంజు ఏమంటాడు, నేను కంటెస్టెంట్ని, నేను బాగా ఆడాను, నువ్వు ఆడలేదు, నువ్వు ఒకనొకప్పుడు నీ క్యాప్టెన్ టాస్క్ను కేవలం నువ్వు మోక్షిత కోసం వదిలేసావు, తను వదిలేసింది, దాంతో నువ్వు క్యాప్టెన్గా ఫెయిల్ అయిపోయావు, చాలా సందర్భంలో నీ నిర్ణయాలు తీసుకోలేకపోయావు, ఏవో పాత కథలన్నీ. అలాగే ధనరాజు కూడా పాత కథలు తీసుకుంటాడు గౌతమితో, నువ్వు సరిగ్గా నిర్ణయం తీసుకోరు మీరు, ఆ తర్వాత మహారాజు టాస్క్లోన మీ యాటిట్యూడ్ చూపించారు, ఇలాగ. కానీ ఎవరు ఎన్ని విధాలా మాట్లాడుకున్నా కూడా అక్కడ ఖచ్చితంగా బయటికి వెళ్ళేది ధనరాజే అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చూస్తున్న మనకందరికి కూడా తెలుసు. అంతకంటే వేరుగా జరిగితేనే వింత. ఆ వింతను చేయడానికి ఇద్దరు సిద్ధంగా లేరు. ఎవరు చెప్పండి? గౌతమి అండ్ మంచు. ఆ మాట ఈ మాట మాట్లాడారు, మళ్ళీ వచ్చి నిలబడినప్పుడు ఒక్కొక్కరు కారణం చెప్పాలి. సో మంజు ధనరాజు పేరు చెప్పుకుంటాడు,
తాను బాగా ఆడానని చెప్తాడు, దానికి ఏదో కారణాలు చెప్తాడు. గౌతమి కూడా ధనరాజును బయట పెట్టి కారణాలు చెప్తుంది. ధనరాజు గౌతమిని బయటపెట్టి కారణాలు చెప్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ రజిత్ చెప్తాడు, మీరు స్టోర్ రూమ్లో వెళ్ళి తీసుకురండి అని. అదేంటి అంటే ఒక కత్తెర, ఒక సీల్. కత్తెర ఎవరిది అంటే ధనరాజుదే. సో రజిత్ చెప్తాడు, ధనరాజు రా 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 రా, ఈసారి నీదే ఛాన్స్ అని చెప్పి వెళ్ళి ఆ రిబ్బన్ కట్ చేసి సీల్ వేస్తాడు. సీల్ వేసి అసలు గౌతమి ఎప్పుడైతే ధనరాజు పేరు ఎత్తిందో చప్పట్లు కొట్టేసి గట్టిగా విజిల్ వేసేస్తాడు అనమాట. ఎవరు? రజిత్. అంటే ఆయన మనసులో అంత ఆవేశం, వీళ్ళు కావలసిగా చేస్తున్నారు. ఎందుకంటే తనకు తెలుసు ఎట్లాగో ధనరాజును బయటికి పెట్టేస్తారని. మేము అనుకున్నది వీళ్ళు చేస్తున్నారు కదా అని గట్టిగా ఈల వేసి చప్పట్లు కొట్టి రచ్చ చేసి పెడతారు. మిగిలిన వాళ్ళందరూ పగలబడిన అవుతారు. ఎప్పుడైతే ధనరాజు రిబ్బన్ కట్ చేయాలని వస్తుందో అందరూ పగలబడిన అవుతారు ఆ టీం వాళ్ళు. అంటే ఏంటి? వీళ్ళిద్దరూ ఈ పని చేస్తారని మాకెప్పుడూ తెలుసు, ఇది కేవలం నాటకం అని నమ్మగానే వాళ్ళ మొహాలు వాడిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా మమ్మల్ని చూసే నవ్వుతున్నారని. కానీ ఏం చేయలేని పరిస్థితి. ధనరాజును రిబ్బన్ కట్ చేసి సీల్ చేస్తారు. ఈ సీల్ చేసిన తర్వాత ఆ మెయిన్ డోర్ దగ్గర కూర్చొని సుదీప్ గారు మన బిగ్ బాస్ హౌస్లో చెప్పారు, వెనకటి సీజన్లో ఇద్దరు ఉండేవాళ్ళయ్యా, సంతు పంతు అని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా బిన్ బ్యాగ్ పైన కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు. వెళ్తూ వెళ్తూ ఆ 2 బిన్ బ్యాగులు తీసుకెళ్లారు. మళ్ళీ మీరు మెయిన్ డోర్ కింద కూర్చొని మాట్లాడుతున్నారు, మళ్ళీ ఈ మెయిన్ డోర్ పీకి మీకు ఇవ్వాలా ఏంటి అని జోక్ వేశాడనమాట. మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు ధనరాజ్ జోక్ వేస్తాడు, మచ్చా దోస్తా ఏమి ఇట్లయిపోయింది నా పరిస్థితి, చివరికి నన్ను బయట పెట్టేశారు కదా వీళ్ళిద్దరు కలిసి, అయినా నాకు అర్థం కాలేదు మంజన్న ఎలా ఇచ్చేశారు అట్లా ఇట్లా టీం లీడర్ అని చెప్పి నాకే కత్తిరి వేసేశారు కదా అని అంటారు. ఆ తర్వాత అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకొక టాస్క్, అంటే మిగిలిన వాళ్ళకు కూడా మళ్ళీ టాస్క్ పెట్టారు కదా, ఒక్కొక్కరు అవతల వెళ్ళినట్లయినా మళ్ళీ టాస్క్ పెడుతుంటారు. సో ఇప్పుడు చైత్ర ఆ తర్వాత ధనరాజ్ వీళ్ళు తదుపరి ఆటలు ఆడడానికి వీల్లేదు. సో కంటెండర్గా వెళ్ళింది ఎవరు? హనుమంతు. సో కంటెండర్స్ ఎవరెవరు? త్రివిక్రమ్, రజిత్ అండ్ హనుమంతు. మిగిలిన వాళ్ళకు మళ్ళీ టాస్క్, మళ్ళీ ఇద్దరిద్దరుగా టీం విడదీయాలి. అప్పుడు అడుగుతారన్నమాట, మీరే నిర్ణయించుకోండి, పాత టీంలోనే ఉంటారా, కొత్త టీంతో వెళ్తారా చెప్పాలని బిగ్ బాస్ అడిగినప్పుడు భవ్య ఉండి మోక్షి మనం ఇద్దరు కలిసి ఆడతామా. ఈ ఆటల మధ్యలో ఈ వారంలోన మోక్షికి తర్వాత భవ్యకి మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. నిజంగా చాలా మంచి బాండింగ్. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు ఆడడం, ఎందుకో వాళ్ళ ఆటలోన ఒక స్వచ్ఛత కనిపిస్తుంది. అంటే ఆటను ఆటగానే ఆడుతున్నారు. అదే గౌతమి ఆ తర్వాత మంజు మధ్యలోన ఆట కంటే కూడా ఆబ్లిగేషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఎంత చెత్త ఆబ్లిగేషన్ అంటే, గౌతమి చీ కొట్టి నాయన నా వెంట రావద్దురా బాబు, నువ్వు నా వెంట వస్తే నాకు చెడ్డ పేరని చెప్పినా కూడా మంజు వినడు. వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి ఉంటారు. తప్పైంది దోస్తా, క్షమించు దోస్తా. ఈ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చెప్పిపోయారు, వాళ్ళ అక్కనే సాక్షాత్ వచ్చి చెప్పింది నీవు కట్ చేసుకోరా నాయన అని, అయినా అతనికి బుద్ధి రాలేదు. ఇంకా వచ్చే అవకాశం కూడా లేవు, ఎందుకంటే 2 వారాలే కాబట్టి. ఆయన దెబ్బతింటూనే ఉన్నాడు, వరుసగా దెబ్బతింటూ ఉన్నాడు. మీరు గమనించండి కావాల్సి ఉంటే. తాను దెబ్బతినడం కాకుండా గౌతమి కాలు పట్టి కూడా లాగుతున్నాడు. ఇద్దరు ఒకరి కాలు ఒకరు పట్టుకొని లాగేసి కింద పడిపోతూ ఉన్నారన్నమాట. ఇది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, అసలు ఇది ఒళ్ళు గొగురు పడిచేటువంటి టాస్క్. నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా ఏ బిగ్ బాస్ టాస్కుల్లో కూడా ఇంత అద్భుతమైన టాస్క్ నేను చూడలేదు. నేనే కాదు, బహుశా మీరు అందరూ కూడా చూసి ఉంటారు. భయం వేసేస్తుంది. ఏంద్రా బాబు, ఒక కప్పు గెలవడానికి లేదా ఒక టాస్క్ గెలవడానికి ఇంత రిస్క్ తీసుకోవాలి, ఎందుకు వచ్చి కూడా ఆయన ఆ టాస్క్ నుంచి బయటకు వస్తే చాలు అని అనుకోవాలి. ఇదే ధనరాజ్ అనుకుంటాడు, ఇదే త్రివిక్రమ్ కూడా అనుకుంటాడు, ఇదే హనుమంత్ కూడా అనుకుంటాడు, మాకు ఈ టాస్క్ రాలేదు దేవుడాన్ని. ధనరాజ్ అంటాడు, అమ్మ నేను బయటకు వచ్చింది బాగైంది, లేకుంటే ఈ టాస్క్ నేను చచ్చిపోయి ఉండేవాడిని. ఇంతకు ఏంటి అంత భయంకరమైన టాస్క్ ఏంటంటే, 2 డబ్బాలు ఉంటాయి, బాక్సులు ఉంటాయి. ఆ బాక్స్లో గ్రిల్ బాక్స్ ఇంకోటి ఉంటుంది. ఆ గ్రిల్ బాక్స్ లోపల 2 కంటెస్టెంట్లు పండుకోవాలి. ఎనీ 2 అంటే ఈచ్ టీం నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ పడుకోవాలి. పైన ట్యాప్ ఉంటుంది, ట్యాప్ నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ పడిన నీళ్లు పక్కన రోలోన అంటే బాక్స్లో బాక్స్ కాబట్టి మధ్యలో సందు ఉంటుంది కదా, ఆ సందులో నీళ్లు స్ప్రెడ్ ఓవర్ అవుతూ ఉంటుంది.
సందులో స్ప్రెడ్ ఓవర్ అవుతున్నటువంటి నీళ్లను జార్తో పట్టుకుని వెళ్ళి ఎదురు ఉన్నటువంటి డ్రమ్ములోన నింపుతూ ఉండాలి. అంటే ఏంటి, నీళ్లు పడుతూ ఉంటే నీళ్లు తీస్తూ ఉండాలి. నీళ్లు పడటం ఆగిపోయేంత వరకు వీళ్ళు తీస్తూనే ఉండాలి. ఈ ఆగిపోయినప్పుడు తీయడం కంటే అక్కడ స్టోర్ అయిన నీళ్లు ఎక్కువైపోయి కంటెండర్ పూర్తిగా మునిగిపోతే కనుక అతను ఆ కంటెస్టెంట్ ఓడిపోయినట్టు లెక్క. ఇక్కడ మోక్షితను అంటుంది, ఏదో ఒకటి ఈసారి ఆడింది. నాకు తెలిసి మోక్షిత బాగా ఆడిన ఆట ఏదైనా ఉందా అంటే ఇదొక్కటే. ఇది ఎందుకంటే పర్సనల్ టాస్క్, ఇది ఎవరంతా వాళ్ళు వ్యక్తిగతంగా ఆడేది. పైగా కొంచెం గ్రిప్పు పట్టుకుని ఊపిరి బిగపట్టుకునేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఆడవలసినటువంటి ఆట. నీళ్లలోన అలాగే జల దిగ్బంధన విద్య అంటారు చూడండి, అలాగా ఈ జల దిగ్బంధన విద్య తెలిసిన వాళ్ళే దీన్ని ఆడగలరు. మంజు చెప్పాడు కానీ ఆడలేకపోయాడు పాపం. ఆ నీళ్లు పోస్తూ పోస్తూ అసలు ఇద్దరు విపరీతంగా పరిగెత్తున్నారు. పైన ఉన్న వాళ్ళందరూ ఉత్సాహంగా చూపుతున్నారు. ఉత్కంఠ, వాళ్ళలోనే టెన్షన్ వచ్చేస్తుంది. రజిత్ సూచనలు చేస్తున్నాడు, అలా చేయొద్దండి, ఇలా చేయొద్దండి, అట్లా పోతండి, ఇట్లా పోతండి అని. చివరికి నీళ్లు ఫుల్ నిండిపోయి ఊపిరాడకుండా దగ్గర లేచి నిలబడతాడు మంజు. మోక్షిత మాత్రం అలాగే ఉండిపోయింది. ముక్కు ఆ కన్నాల నుంచి బయట పెట్టి అక్కడ చాలా టెక్నిక్గా గాలి పీల్చుకుంటూ ఆ టాస్క్ నుంచి బయటపడుతుంది. ఎప్పుడైతే మోక్షి ఆ ఆట గెలిచిందో భవి వచ్చి గట్టిగా కౌగిలించుకుంటుంది. మోక్షి కూడా ఏడ్చేస్తుంది. ఎందుకంటే అది టఫ్ గేమ్. అసలు నీళ్ళలో మునిగిపోతే ఊపిరాడకపోతే పరిస్థితి ఏంటి, చెరువులో మునిగిపోయినట్టే లెక్క. ఓరి నాయనం, కప్పు గెలవడం కోసం ఇంత రిస్క్ తీసుకోవాలనా అని అందరికీ అనిపిస్తుంది. ఈ టాస్క్లోన సక్సెస్ఫుల్గా వచ్చింది మోక్షి. చాలా ఆర్గానిక్ ఆట ఆడింది, అందరూ మెచ్చుకున్నారు, అద్భుతం, అత్యద్భుతం అన్నారు. ఈ అయిపోయిన తర్వాత ఏంటి, వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. మోక్షిత బయటకు వచ్చేసింది అనమాట. ఈ టాస్క్ గెలిచింది. వాళ్ళిద్దరు టాస్క్ నుంచి బయటకు వచ్చేసారు. ఎవరు, గౌతమి అండ్ మంజు. వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి నిలబడతారు. నిలబడిన తర్వాత అక్కడ చెప్పింటారు, ఈ ఆట గనక ఎవరు ఓడిపోతారో వాళ్ళు పర్మనెంట్గా బయటకు వెళ్ళిపోవాల్సిందే, ఇద్దరు బయటకు వెళ్ళిపోవాల్సిందే, గెలిచిన ఇద్దరికి ఇంకొక టాస్క్ ఉంటుంది అని. సో ఇక్కడ మంజు, గౌతమి వీళ్ళిద్దరు రిబ్బన్లు కట్ చేసి క్యాన్సల్ అని కొట్టేస్తారనమాట. సో ఇంతమంది క్యాన్సల్ అయిపోయారు. చివరికి మిగిలింది ఎవరు, భవ్య అండ్ మోక్షిత. ఈ సందర్భంలో ధనరాజు మళ్ళీ మంజు పైన జోకులు వేయడం మొదలు పెడతాడు హనుమంతుతో. ఏం దోస్తా, మంజు గ్రే ఏరియా కింగ్ అనుకున్నాము, ఆట అద్భుతంగా ఆడతాడు, తనదైన శైలిలో ఆడతాడు. ఏం ఆడతాడు మంచి, మోక్షిత ఎంత అద్భుతంగా ఆడింది నీళ్లలో పడుకుని, ఈయనేంటి ఇట్లా చేశాడు, ఓడిపోయాడు అని అంటాడు. ఆ కసి ఎంత ఏంటంటే తన్ను బయట పెట్టాడని. ఆ తర్వాత ఇంకోటి అంటాడు, నీకు ఒక విషయం తెలుస్తా, అసలు ఇంత జరగడానికి మా టీం మొత్తం బయట పడిపోవడం కారణం ఏం తెలుస్తా అంటే, ఏంటి చెప్పు దోస్తా అంటే, ఏం లేదు, మేము మొట్టమొదటి చైత్రను బయటపెట్టి తప్పు చేసాము దోస్తా అన్నాడు. అదేంటిది అంటే, చైత్రను బయట పెట్టేసరికి ఆమె వెళ్ళి దేవుడితో ఇట్లా నమస్కరించింది, ఆ ఎఫెక్ట్ మొత్తం కొట్టింది, కాబట్టి అందరూ బయటకు వచ్చేసాం, మా టీం మొత్తం బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు ఆ టీంలోని ఇద్దరు మిగిలారు, అట్లా చేయకుండా ఉండాల్సింది దోస్తా అని ధనరాజు అంటుంటే అందరూ పగలబడిన ఒకటిలాగా ఉంటుంది అన్నమాట వ్యవహారం. సో చివరి టాస్క్ వచ్చింది. ఏంటి ఆ చివరి టాస్క్ అంటే, మోక్షితకు ఆ తర్వాత భవ్యకు. ఇది కూడా ట్రిక్కిషే, కానీ ఈ ట్రిక్కిష్ను మోక్షిత పాపం అర్థం చేసుకోలేకపోయింది. భవ్య కత్తి కంటే పోతుంది, షార్ప్, అద్భుతంగా ఆడింది. ఏంటి అంటే, ఒక చిన్న ట్రే ఉంటుంది, ట్రేలోన జిగ్జాగ్గా ఉంటుంది అనమాట. అంటే పైనుంచి బాలేసి ఇట్లా పడి కింద పడిపోతుంది కదా కన్నంలో, అలాంటిది. మరో దాంట్లోన ఒక పెద్ద టేబుల్ ఉంటుంది, టీపాయ్ లాగా చార్ట్ లాగా ఉంటుంది, కింద అసెంబ్లీ తునకలు ఉంటాయి, ఆ తునకలన్నింటినీ పేర్చాలి. ఈ ఆట ఆడుతూ ఆ ఆట ఆడాలి. అంటే అట్ ఎ టైం 2 ఆటలు ఆడాలి. ఎలాగా, బాల్ ఇట్లా విసిరాలి, అది కిందకు వచ్చే లోపల, కింద పడకూడదు, మళ్ళీ పడే లోపల పట్టుకోవాలి. కింద పడే లోపుగా, కింద స్టేజ్కి వచ్చే లోపుగా వీళ్ళేం చేయాలి, ఆ చార్టును సర్దుతూ ఉండాలి. ఒకవేళ పట్టుకోకపోతే కింద జెడ్ ఆకారంలో స్లాట్ ఉంటుంది, ఆ జెడ్ ఆకారంలో స్లాట్ వదిలి అది పూర్తి కిందకి వచ్చిన తర్వాత పట్టుకొని మళ్ళీ వేసి చేయాలి. ఇలా చేయడంలోన అదేంటంటే కంటెండర్ అని పెట్టింటారు అనమాట. అది చార్ట్, బిగ్ బాస్ కన్ను ఉంటుంది. ఆ చార్ట్ పూర్తి చేయడంలోన భవ్య విల్ విన్ ది టాస్క్ అనమాట. సో
ఇక్కడ మోక్షిత పాపం కన్ఫ్యూజన్ అయిపోతుంది. పైగా నాకు మోక్షితలోన కనిపించిన వీక్నెస్ చెప్పనా మీకు, తన ఆట కంటే కూడా కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది. నేను తప్పు చేసేసానేమో, నేను ఫోన్ చేసేసానేమో, నేను ఇలా ఆడకూడదేమో ప్రతి సందర్భంలో. మొన్న కూడా ఒక టాస్క్లో ఉన్న భవ్య అంటుంది, ఎందుకు వాళ్ళకి ఇచ్చేసావు నువ్వు అంటే, నాకు అది కుదరదు, అన్యాయంగా నేను ఆడలేను. నువ్వు అలా ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చావు నువ్వు అని భవ్య అంటుంది. సో ఇక్కడ కూడా మోక్షిత ఆ కాన్షియస్ అయిపోయి ఆడటంలో కన్ఫ్యూజన్ అయిపోయి ఆ ఆట ఓడిపోతుంది. కాకపోతే భవ్య విల్ విన్. సో దీంతో మోక్షిత కూడా రిబ్బన్ కట్ చేసుకొని క్యాన్సల్డ్ అండ్ సీల్. సో వీళ్ళందరూ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ టాస్క్ కంటెండర్గా ఎవరు వెళ్ళిపోతారు, భవ్య వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నలుగురు అయ్యారు. ఎవరెవరు? రజిత్, కెప్టెన్ రజిత్. ఏ ఆట ఆడుకున్నా కూడా కెప్టెన్ కాబట్టి డైరెక్ట్ కంటెండర్ అయిపోయాడు రజిత్. నెక్స్ట్ వచ్చి త్రివిక్రమ్, ఆ తర్వాత హనుమంతు, ఆ తర్వాత భవ్య. ఈ నలుగురు మధ్య ఇప్పుడు టాస్క్ నడుస్తుంది, రేపు నడుస్తుంది. సో ఈ నలుగురు మధ్య నడిచిన టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్లకు టికెట్ టు ఫినాలే టాస్క్కు టికెట్ దొరుకుతుంది. సో ఈ రేపు ఆడిన ఆటలు ఎవరికైతే టికెట్ దొరుకుతుందో వాళ్ళు అద్భుతంగా 2 వారాల పాటు కాళ్ళు చాచుకొని పండుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, రేపు ఆడేటువంటి ఆటలోన ఎవరు గెలవచ్చు? ఈ టాస్క్ ఎవరు గెలవచ్చు? టికెట్ ఎవరికి వస్తుంది? భవ్యకు వస్తుందా, హనుమంతుకు వస్తుందా, త్రివిక్రమ్కి వస్తుందా, మోక్షితకు వస్తుందా? నాకు తెలిసి కొంచెం నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నది ఏంటంటే భవ్య పోటీ అంతంత మాత్రం ఉంటుందేమో అని అనిపిస్తోంది నాకు. చూడాలి, మళ్ళీ నా గెస్ అంటే. మీరు గెస్ చేయండి, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఎవరు గెలవచ్చు, ఎవరికి టికెట్ దొరకవచ్చు అనేది ఎమోషన్గా కాదు, లాజిక్గా ఆలోచించి పెట్టండి. నలుగురు కాబట్టి ఈ నలుగురు మధ్యలోనే ఏ టాస్క్ పెడతారు అది కూడా ముఖ్యం. ఏ టాస్క్ పెడతారో ఆ టాస్క్ ఎవరికి కన్వీనియంటో దాన్ని బట్టి ఎవరు ముందుకు వస్తారో అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ వారం మొత్తం ఆడిన ఆటలున్న అలా 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 తేలుకుంటూ చివరికి నలుగురు అనేటట్టు ఫైనల్ టాస్క్లోన నలుగురు నిలబడ్డారు. ఈ నలుగురిలోన టికెట్ ఒక్కరికే లభిస్తుంది. మిగిలిన ముగ్గురు కూడా మళ్ళీ మామూలు అయిపోవాల్సి ఉంటుంది. చూద్దాం ఆ అదృష్టవంతులు ఎవరు. నిజంగా ఫినాలే టికెట్ కొట్టారంటే కనుక వాళ్ళు దాదాపు ముక్కాలు దూరం వెళ్ళిపోయినట్టే, 30 దూరం వెళ్ళిపోయినట్టే. ఇక మిగిలింది పావంతు మాత్రమే. అది చూడాలి, చూద్దాం ఏమవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బిగ్ బాస్ రివ్యూ. రేపటి రివ్యూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ నలుగురిలో ఎవరు మీరు కామెంట్ చేయండి. నేను కూడా అంటున్నాను కదా, బహుశా నాకు త్రివిక్రమ లేకుంటే రజిత అని అనిపిస్తుంది. మీకు ఎవరు అనిపిస్తున్నారు చూసి మీరు ఆ కామెంట్ పెట్టండి. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.